టైం అయితే 11:46 అయ్యింది. ఇంకా మిషన్ కుడతానే ఉన్నా. పొద్దున 8:30కు మొదలేసాను మిషన్ కుట్టడం, ఇంకా అవ్వలేదు. ఇదిగోండి ఇప్పుడైతే లైన్గా ఒకటి స్టిచ్ చేస్తున్నాను. సిమెంట్ కలర్ లైన్గా కింద పార్ట్ వరకు కట్ చేశాను, లంగా లైనింగ్. ఇప్పటి వరకు అయితే అది ప్రిపేర్ చేసి ఓపుకుంటే పైది కూడా కట్ చేసి కుడతాను, అది కూడా చూపిస్తాను. ఇదనమాట ఈ శారీ నా దగ్గర తీసుకున్నదే. దీన్ని లెహంగాగా స్టిచ్ చేసుకుంటున్నారు. ఈ పైది కటింగ్ రేపు కట్ చేసేటప్పుడు చూపిస్తాను. హ్యాండ్స్ వచ్చేసి ఇక్కడ వరకు 3/4 హ్యాండ్స్ మామూలు నెక్కే. లోన్ వచ్చేసేమో క్రేప్ తెచ్చామన్నమాట, లైనింగ్ కొద్దిగా షైనింగ్ ఉండిద్దని. ఇప్పుడు ఈ లెహంగా నేను కింద లంగా వరకు స్టిచ్ చేసి రేపు బ్లౌజ్ స్టిచ్ చేయాలి. టైం అయితే 11:47 అయ్యింది. నాకు తోడుగా మా అమ్మ కూడా కూర్చోండి, చూపిస్తా చూడండి. పాపం నా కోసం ఆమె కూడా స్వెటర్ వేసుకొని చల్లి అలా కూర్చొని ఉంది. ఒకదాన్ని కింద కూర్చున్నాను, రోడ్డు అమ్మ తిరిగి కదా, ఒకదాన్ని కూర్చున్నాను అని చెప్పి నాకు జతగా కూర్చుంది. నేను ఇది కంప్లీట్ చేసిన దాకా ఆమె పైకి వెళ్ళదన్నమాట. నేను ఇప్పుడు ఇది కంప్లీట్ చేయాలి, మా అమ్మ పైకి వెళ్ళాలి. న్యూ ఇయర్ సంక్రాంతి అయ్యే వరకు నా పొజిషన్ ఇది. టయానికి నిద్ర ఉండదు, టయానికి తిండి ఉండదు, టైంతో పని ఉండదు. ఫస్ట్ పుట్టిన వరకు పుట్టుకుంటా గొడవే. అందుకే ఇది క్రేప్ అవ్వడం వల్ల ఊరికనే జారిపోతుంది, కుట్టడానికి కూడా ఇల్లు పడుతున్నా. ఒప్పుకున్నా తప్పదుగా, జారిపోయినా ఎలా ఉన్నా కొట్టాలి. మామూలుగా జారిపోతా. ఫస్ట్లో అయితే కుట్టు రాలేదు, మిషన్ ఏంటో రిపేర్ వచ్చిందని చాలా భయపడ్డానంగా స్టార్ట్ చేసినప్పుడు. ముందు లోన్ టైం అంత వరకు ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత పైది ఓపుకున్నంత వరకు నిద్ర వచ్చే వరకు కొడతానే ఉంటాం. కంప్లీట్ చేశాను. పైకి వచ్చింది ఇది లెహంగా అనమాట. వచ్చింది సరిపోయింది ఎట్టగలదు, నా మీద సంగనే ఉంది. నాకంటే పట్టానుగా ఇలా వచ్చింది అన్నమాట. దీనిపైన అదేసి దానిపైన కొట్టేస్తే ఎక్కువ నమ్మొచ్చింది పండుగ.